హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి అండి. ఇది చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్తో కూడినది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకి చాలా ఫైబర్ కంటెంట్ని కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి దీంట్లో. ఇది స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. వెయిట్ లాస్ చేయడంలో కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే దీంట్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన స్కిన్కి చాలా మంచిదండి. ఇన్ని మంచి గుణాలున్న ఫ్లాక్స్ సీడ్స్ని మనం రోజువారీ లైఫ్లో యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. చాలా హెల్త్ని పొందిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. నేను దీనికోసం ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ని ఒక కప్పు తీసుకున్నానండి. అలాగే 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్ర, అలాగే ఇందులోకి 8 నుంచి 10 ఎండుమిర్చి తీసుకోండి. 1 స్పూన్ ధనియాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. దీంట్లోకి మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలండి. ఆయిల్ వేసుకోకుండానే ఇలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లోకి కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేశానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. చింతపండుని కూడా ఇందులోనే వేయడం వల్ల దాంట్లో ఉన్న పచ్చిదనం మొత్తం పోతుందండి. అది కూడా డ్రైగా అవుతుంది. దీంట్లోకే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మనకి ఈ మిశ్రమం మొత్తం రంగు మారి బాగా వేగిపోయాయి కదా. వీటిని తీసుకొని మిక్సీలోకి వేసుకోవాలండి. అప్పుడు లోపు ఇవన్నిటిని చల్లారడానికి పక్కన వేసుకొని ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా దూరగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. ఇవి ఎక్కడ మాడిపోకుండా స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. అప్పటి వరకు జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ పసుపు మొత్తం ఫ్లాక్స్ సీడ్స్కి పట్టించాలండి. చూడండి, ఇప్పుడు ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. ఇవి కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకొని పొడిలా చేసుకోవాలండి. ఇది చాలా మెత్తని పొడిలా చేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలండి పొడి. ఇప్పుడు ఇలా తయారైన దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా వేసుకున్న తర్వాత ఒక 3-4 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. చూడండి, మనకి ఇలా పొడి రెడీ అయిపోతుంది. ఇలా తయారైన పొడిని కొద్దిగా నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీంట్లో ఉన్న పోషకాలన్నీ పుష్కలంగా మన శరీరానికి అందుతాయి. సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం టేస్టీ వైబ్ని ఎప్పుడూ చూస్తూనే ఉండండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.